తెనాలి మండలం మంగళకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో రావినూతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రావినూతుల సాంబశివరావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 7, 8, 9 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం మెమోంటోలు బహుకరించారు. స్థానిక అంగళకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావినూతుల సాంబశివరావు 101వ జయంతి వేడుకలను రావినూతుల ఫౌండేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రావినూతుల ఫౌండేషన్ కొన్నేళ్లుగా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వర్ణలయ వేదిక అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడారు. విద్యారంగానికి సాంబశివరావు చేసిన సేవల్ని కొనియాడారు. జాతీయ అంతర్జాతీయ భావాలు కలిగిన సాంబశివరావు స్ఫూర్తితో రావినూతుల ప్రకాష్ వారి సేవల్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అనంతరం 7, 8, 9 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రావినూతుల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ అనురాధ, ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్, శివప్రసాద్, రాజేష్లు పాల్గొన్నారు. తాతగారి పేరు మీద 2005లో ఈ ఫౌండేషన్ స్థాపించింది. సో అప్పటి నుంచి ఇంగ్లీష్లో ఫస్ట్ స్థాపించినప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లోనే బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మా బామ్మగారు మరణించిన తర్వాత ఆమెకి హిందీ అంటే బాగా ఇష్టం. సో ఆ ఇంగ్లీష్కి హిందీని యాడ్ చేసాము. రీసెంట్గా 2 years క్రితం మా నాన్నగారు చనిపోయిన తర్వాత సో ఆయన తెలుగు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఈ రెండింటికి కలిపి తెలుగుని యాడ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా 7th, 8th, 9th క్లాసుల్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు వీటిల్లో ద బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది పెద్ద గుడి పౌర్ణమి రోజున. యాక్చువల్గా బాబానే చెప్పినట్టు ఆయనకి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ అప్పుడు 10th క్లాస్లో నాకు తెలిసి మన స్కూల్లో కోర్టెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు ఉన్నాయి, ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాళ్ళు. నాకు తెలిసి నేను ఎప్పుడు బయట ట్యూషన్కి వెళ్ళలేదండి. నాకు ఇంట్లో మా తాత ట్యూషన్ చెప్పేవాళ్ళు. సేమ్ అట్లాగే హిందీ కూడా నేను ఎక్కడికి ట్యూషన్కి వెళ్ళలేదండి. హిందీ కూడా డైలీ మా బామ్మగారు కలిసి క్లాస్ తీసుకునేవాళ్ళు. మీకు ఇక్కడ హిందీ కొంచెం అర్థమవుతుంది అనుకున్నాను పాట నా ద్వారా एक घंटे हिंदी में बात करें तो मैं तेलुगु को भूल जाता, वैसा हिंदी आता हमको. అది మొత్తం మా బామ్మగారు దీవెని అనుకుంటాను. నేను గ్రామటికల్గా మాట్లాడటం కానివ్వండి, చేయడం కానివ్వండి. ఈ మధ్య నేను జాబ్లో ఉన్నా, అది ఇక్కడ ఇంగ్లీష్, హిందీ కమ్యూనికేషన్ బాగా ఉన్నా, ఈ మొత్తం కలుపుకొని నేను వాళ్ళ బ్లెస్సింగ్స్ అనుకుంటాను. మ్యాక్సిమం నేను ఉన్నంత వరకు ఈ ఫౌండేషన్ ఇలా కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఈ అవార్డ్స్ ఇలాగే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మా బామ్మగారి గురించి, మా తాతగారి గురించి బ్రీఫ్గా చెప్పడం. అలాగే మా నాన్నగారు అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మర్చిపోయాను. వచ్చిన ముఖ్య అతిథి ఇక్కడ శ్రీ లక్కరాజు సాయి గారు. ఈయన మా నాన్నగారికి చాలా క్లోజు. అంటే మనకు తెలిసి ఈయన మా అన్నగారు ఎస్బీఐలో ఫస్ట్ మేనేజర్ సాయి గారు. బట్ అదర్ దాన్ బ్యాంకింగ్ ఆయన దగ్గర కూర్చొని చెప్పినప్పుడు ఆయన ఉచితంగా, సరే వారంతా చెప్పింది రైటే, ఆయన BA పాస్ అయ్యారు, అన్నీ చేశారు. మాకు మొట్టమొదటి ఇంగ్లీష్ అక్షరాలు నేర్పని, ఇంగ్లీషు పదాలు నేర్పని, లెక్కలు నేర్పని ఆయన దగ్గరే మేము నేర్చుకున్నాం. ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత అయిపోయింది. మాకు లేదు, ఎప్పుడుకో 4 నెలలకో 5 నెలలకో మాకు పర్మిషన్ వచ్చింది హై స్కూల్ పెట్టుకోండి అంటే. 8వ తరగతి మాదే, 9వ తరగతి, తర్వాత ఆటోమేటిక్గా 10వ తరగతి. అంటే 74, 75, 76. ఆ 74లో ఆయన దగ్గర నేను చదువుకున్నాం. అప్పటికి ఒకటే టెక్స్ట్ బుక్ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. పుస్తకాలు అనగానే బడి తెరవక ముందే వస్తున్నాయి. డ్రెస్సులు. రాములు గారు ఏం చేశారు? తండ్రి మాట విన్నారు. విన్నందుకు ఏమయ్యారు? ఆయన ప్రపంచానికి ఆదర్శం అయ్యారు. మీరు ఏ గుడి వెళ్ళినా రాము గారి గుడి లేకుండా ఏ ఊరు ఉండదు. అటువంటి గొప్ప వ్యక్తి ప్రకాష్. వాళ్ళ నాన్నగారు అమ్మగారిని మర్చిపోవట్లా, వాళ్ళ తాతగారిని బామ్మగారిని మర్చిపోవట్లా. ఇది సాధారణ విషయం కాదు. మీరు కానీ నేను కానీ మీ వయసు నుంచి మేము ఇక్కడికి వచ్చాం కదా, అమ్మా నాన్న అడిగింది ఇవ్వబోతే అలుగుతాము, పోట్లాడతాము, ఇంట్లోంచి పారిపోతాం. ఏదో ఒకటి తెలియజేస్తాం మనం. ఒకవేళ ఈ 10th క్లాస్ వచ్చిన పిల్లలు, జూనియర్ ఇంటర్ వచ్చిన పిల్లలు అంటే వాళ్ళ నాన్న నచ్చడు, ఆయన ఒక విలనం. ఎందుకంటే అడిగిన కొనియుడు, రోజు చదవమంటాడు. మీలో కూడా చాలామందికి చేతులు ఎత్తక్కర్లేదు, కానీ చాలామందికి నాన్నలంటే పడదు. అమ్మనంటే అలా కన్విన్స్ చేయొచ్చు, నాన్న కన్విన్స్ చేయడం కష్టం. అమ్మా నాన్నని ప్రేమించండి, తర్వాత అందరిని ప్రేమించవచ్చు. మీ చదువు, విద్యార్థి అంటే ఏంటి? విద్యని అర్థించేవాడు. నేను లాస్ట్ టైం ఒక మాట చెప్పాను, ఎవరో కూడా మెచ్చుకున్నారు. వెన్ ఐ రీప్లేస్డ్ వీ, ఇల్నెస్ బికమ్ వెల్నెస్. మీరు ఎప్పుడు చేసే పనిలో అనుకోండి, అందరూ కలిసి పనిచేయండి. చదువుకునేప్పుడు కూడా మీరు చదువుతూ మీకు మంచి మార్కులు వస్తూ ఉంటే, చదువు రాకోకుండా కొంచెం వెనకపడే వాళ్ళంటే వాళ్ళకు కూడా నేర్పండి.
ఏ విషయంలో అయినా నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాది కాదు అంటే బరువు అవుతుంది, మనది అది వద్దులే అనుకుంటే కనుమరుగు అవుతుంది. ఆ చదువు అయినా, ఉద్యోగమైనా, వ్యాపారం అయినా, బంధుత్వం అయినా.